చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 19 నెలల కాలంలో అడ్డగోలుగా ప్రజల మీద కరెంటు ఛార్జీలు బాధటమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. అనేక రూపాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ ఇలా అనేకం పెంచేసి ప్రజల ఎత్తున భారం వేసింది. అది కాకుండా ఇప్పుడు సంక్రాంతి కానుకగా 13,100 కోట్ల రూపాయలు బాధపోతా ఉంది. 13,100 కోట్లు సంక్రాంతి కానుకగా ప్రజల నెత్తిన బాధతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆన్లైన్ గేమింగ్ ద్వారా 1,400 కోట్లు, స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా 2,300 కోట్లు, రెండో మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ ద్వారా 1,300 కోట్లు, వృత్తి పన్ను పెంపు ద్వారా 400 కోట్లు, స్టేట్ జీఎస్టీపై 1% సెస్తో 4,700 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో లాటరీని తీసుకొని వచ్చి లాటరీ ద్వారా కూడా ప్రజల ఎత్తున బాధపోతూ ఉన్నారు. ఇంకేదన్నా అఫీషియల్గా అట్లాంటి కార్యక్రమాలకు కూడా లైసెన్స్లు ఇచ్చేస్తే పోయింది కదా చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటి కార్యక్రమాలు తెలుసు కదా. లాటరీలు తీసుకొని వచ్చారు. ఓ పక్క విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి, విచ్చలవిడిగా ఏర్లై మద్యం పారుతూ ఉంది. గుడి వైన్స్, బడి వైన్స్, గుడి పక్కన బెల్ట్ షాపు, బడి పక్కన బెల్ట్ షాపు. రాష్ట్రంలో 1,00,000కు పైగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి ఈరోజు. ఏదైతే ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి మండలాల్లో ఈరోజు పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలన్నట్టు ఇప్పుడు లాటరీని కూడా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా 3,000 కోట్ల అర్జనకు గ్రీన్ సిగ్నల్. ఆంధ్రప్రదేశ్లో లాటరీని తీసుకురావడం ద్వారా 3,000 కోట్లు అర్జించాలని చంద్రబాబు సర్కార్ ప్రతిపాదించింది. సిగ్గు శరం ఏమన్నా కొంచెమన్నా మీ ప్రభుత్వానికి ఉందా? కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమన్నా గడ్డి తిని ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా నేను సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజల నెత్తిన ఎన్ని రకాలుగా బాధాలో అన్ని రకాలుగా బాధారు. ఇంకెందుకు ఎక్కడికక్కడ మీరే బహిరంగ ప్రభుత్వం ఏదైతే పేకాట క్లబ్బులు ప్రభుత్వం ఓపెన్ చేసేయండి డైరెక్ట్గా. పేకాట క్లబ్బులు లేదంటే నైట్ రికార్డింగ్ డ్యాన్సులు కూడా పెట్టింది 4 రోజులు పోతుంది డైరెక్ట్ ప్రభుత్వం. దాని ద్వారా కూడా డబ్బులు వస్తాయి కాబట్టి దాని ద్వారా కూడా పెడతారు. ఇంకేదైనా లత్కోర్ కార్యక్రమాలు ఏం చేస్తారు మీరు? సిగ్గా శర్మ 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఆ అప్పులు ఏం చేశారు? ఇప్పటి వరకు అతిగతి లేదు. ఒక్క సంక్షేమ పథకం ఇచ్చింది లేదు. విచ్చలవిడిగా దోపిడీ, ప్రజల ఎత్తిన భారం. అంటే అలా మీరు అడ్డదారిలో ఈవీఎంల ద్వారా వచ్చినటువంటి ఈవీఎం ప్రభుత్వం కదా. లాటరీలో ఎమ్మెల్యేలు, లాటరీలో మంత్రులు అయిపోయారు కదా, లాటరీలో ముఖ్యమంత్రి. ఇలానే లాటరీల ద్వారా కూడా రాష్ట్రం ఎత్తిన భారాలు వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అడ్డగోలుగా ఇప్పటికే దోచుకున్న దాకా ప్రజల దగ్గర నుంచి ఇంకా దోపిడీలకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు అనేది క్లియర్గా కనపడతా ఉంది.